Speakers. I phone తీసుకురా. నీ ఫోన్ నా ఫోన్ కాదు స్పీకర్స్ మాత్రమే. నీ ఫోన్ ఏమో మోల్డింగ్ MOLDING మోల్డింగ్ MOLDING. ఆల్రెడీ ఇంతకుముందు ప్యాటర్న్ మెటీరియల్స్, ప్యాటర్న్ ఎలవెన్సెస్ డిఫైన్ చేసాము. కాస్టింగ్ ప్రాసెస్ అయిపోయింది. ప్యాటర్న్ మెటీరియల్స్, ప్యాటర్న్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అంతా అయిపోయింది. ఇది నెక్స్ట్ మోల్డింగ్ మెటీరియల్స్ గురించి చెప్పుకుందాం ఈరోజు. మోల్డింగ్ మెటీరియల్స్ అనేది ఫస్ట్ మోల్డింగ్ మెటీరియల్ అండ్ సో choose the molding material based on processing properties. First molding material sand. Sand లో green sand అని అంటాం దాన్ని. Green sand is a mixture of sand, clay, water and some organic additives. Is mostly commonly used. Green sand, ఆ green sand లో మనం sand, clay, water, some organic additive వాడుతూ ఉంటాము. So metals and alloys are also used in multiple use of molding processes. చాలా మోల్డింగ్ ప్రాసెసెస్లో మెటల్స్ అండ్ అదర్స్ కూడా వాడతారు. ప్లాస్టర్స్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్ కాల్షియం సల్ఫేట్ ఆర్ జిప్సమ్ విచ్ ఆఫ్ వేరియస్ ఎడిషన్స్ టు ఇంప్రూవ్ గ్రీన్ స్టాండ్ స్ట్రెంత్, డ్రై స్ట్రెంత్, పర్మియబిలిటీ ఇవి కూడా వాడతారు. నెక్స్ట్ సెరమిక్స్ వాడతారు. సెరమిక్ మోల్డ్స్ ఆర్ సిమిలర్ టు ప్లాస్టిక్ మోల్డ్స్ ఎక్సెప్ట్ దట్ మౌల్డ్ కెన్ విత్స్టాండ్ ద హయ్యర్ మెల్టింగ్ పాయింట్ మెటల్స్. ఎక్సెప్ట్ దట్ the mold can withstand the higher melting point metals. హై మెల్టింగ్ పాయింట్ మెటల్స్ని మౌల్డ్ కెన్ విస్టాండ్ అవుతుంది అంటే సిరమిక్ మౌల్డ్స్ వాడతాము. తర్వాత గ్రాఫైట్ వాడతాము. సో పౌడర్ గ్రాఫైట్ కెన్ బి కంబైన్ విత్ సిమెంట్, స్టార్చ్ అండ్ వాటర్ అండ్ కాంపాక్ట్ అరౌండ్ ద ప్యాటర్న్. పౌడర్ గ్రాఫైట్ని సిమెంట్లో కానీ స్టార్చ్లో కానీ వాటర్తో కానీ కంబైన్ చేసి ప్యాటర్న్ చుట్టూ దాన్ని వాడచ్చు. వన్ ఆఫ్ ది మౌల్డింగ్ మెటీరియల్గా వాడచ్చు. తర్వాత రబ్బర్. Several types of artificial elastomers can be compounded in liquid form and powdered over the pattern to form a semi-rigid mold. అంటే rubber molds are flexible and used for intricate pattern or shape, small castings of low melting point materials. Several types of artificial elastomers can be compounded in liquid form and powdered over the pattern to form a semi-rigid mold. Semi-rigid mold ఫామ్ చేయడానికి సెవరల్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఎలాస్టోమర్స్ లైక్ రబ్బర్ కూడా వాడతారు. సో మౌల్డెడ్ మెటీరియల్స్ ఏమేమి వాడతాం మనం? శాండ్, మెటల్ అండ్ ఎలాయిస్, ప్లాస్టర్,
సెరమిక్, గ్రాఫైట్, రబ్బరు ఇవి మోల్డెడ్ మెటీరియల్స్గా వాడతాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మోల్డింగ్స్ అండ్ ప్రాపర్టీస్. మోల్డింగ్స్ అండ్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే రిఫ్రాక్టరీనెస్, సెకండ్ వన్ కొహెసివ్నెస్, థర్డ్ వన్ పర్మియబిలిటీ, ఫోర్త్ వన్ కొలాప్సిబిలిటీ, నెక్స్ట్ ప్లాస్టిసిటీ, నెక్స్ట్ డ్రై స్ట్రెంగ్త్, హాట్ స్ట్రెంగ్త్, అడ్హెసివ్నెస్. అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ అంటే ప్రాపర్టీస్ కంటే ఇంకా కావాల్సిన ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏంటంటే చీప్గా ఉండాలి, ఈజీలీ అవైలబుల్ ఉండాలి, లో థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఉండాలి, రీయూజబుల్ ఉండాలి, కెమికల్ ఇనర్ట్ అండ్ నాన్ స్టికింగ్ టు ద కాస్టింగ్ సర్ఫేస్. ఈ అన్ని ప్రాపర్టీస్ కనుక మౌల్డింగ్ స్టాండ్కి ఉంటే ఇట్ ఈస్ ఏ గుడ్ మౌల్డింగ్ స్టాండ్. సో ఈ మామూలు ప్రాపర్టీస్ ఏంటి అంటే చీప్ అంటే మీకు తెలిసిందే, ఇట్ ఈస్ లైక్ మస్ట్ బి లో ఇన్ కాస్ట్. తర్వాత ఈజీలీ అవైలబుల్ అంటే ఎక్కువగా అవైలబిలిటీ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ లో థర్మల్ ఎక్స్పాన్షన్ క్యాపబిలిటీ అంటే హాట్ మెటల్ అందులో పోస్తాం కాబట్టి థర్మల్ ఎక్స్పాన్షన్ లోగా ఉంటే మనకి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ రీయూజబుల్, ఇట్ మస్ట్ బి రీయూజబుల్. సార్ కెమికల్లీ ఇనర్ట్ అంటే కెమికల్గా ఏంటంటే ఈజీగా కంపోజిట్ అవ్వకుండా ఉండాలి. తర్వాత నాన్ స్టికింగ్ టు ద కాస్టింగ్ సర్ఫేస్ స్టిక్ కాకుండా ఉండగలగాలి. ఇవి నార్మల్ రిక్వైర్మెంట్స్. సో మెయిన్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఏంటి రిఫ్రాక్టరీనెస్, కొహెసివ్నెస్ ఇవన్నీ. సో రిఫ్రాక్టరీనెస్ అంటే ఏంటి? సో రిఫ్రాక్టరీనెస్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ ది మౌల్డింగ్ స్టాండ్ టు విత్స్టాండ్ ద హై టెంపరేచర్ ఆఫ్ మెల్ట్ సో దట్ ఇట్ డస్ నాట్ ఫ్యూజ్ విత్ మెల్ట్తో ఫ్యూజ్ కాకుండా ఇట్ ఎబిలిటీ ఆఫ్ ది మౌల్డింగ్ స్టాండ్ టు విత్స్టాండ్ ద హై టెంపరేచర్ని విత్స్టాండ్ చేస్తూ మెల్ట్తో ఫ్యూజ్ కాకుండా ఉండటానికి దాన్ని రిఫ్రాక్టరీనెస్ అంటారు. ప్రెజెన్స్ ఆఫ్ శాండ్ ఇంపార్ట్స్ దిస్ ప్రాపర్టీ టు ద మౌల్డింగ్ స్టాండ్స్. అంటే శాండ్ యొక్క ప్రెజెన్స్ దీన్ని మౌల్డింగ్ శాండ్కి ఇంపార్ట్ చేస్తుంది. ప్రెజెన్స్ ఆఫ్ శాండ్ ఇంపార్ట్స్ దిస్ ప్రాపర్టీ టు ద మౌల్డింగ్ శాండ్. అంటే శాండ్ యొక్క ప్రెజెంట్ ఇంపార్ట్స్ ద ప్రాపర్టీ టు ద మౌల్డింగ్ శాండ్. తర్వాత ద పోరింగ్ టెంపరేచర్ హయ్యర్ విల్ బి ద రిక్వైర్డ్ రిఫ్రాక్టరీ అండ్ వైస్ వర్సా. పోరింగ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే హయ్యర్ విల్ బి ద రిక్వైర్డ్ రిఫ్రాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రెజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ రిటార్డ్స్ రిఫ్రాక్టివ్నెస్. అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ప్రెజెన్స్ కూడా రిటార్డ్స్ రిఫ్రాక్టివ్నెస్. అంటే ఇంప్యూరిటీస్ ఉన్న రిఫ్రాక్టరీనెస్ ఉండదు. రిఫ్రాక్టరీనెస్ also increases with the increase in size of sand closure. The size higher will be the refractiveness. అంటే సైజ్ ఆఫ్ శాండ్ కనుక పెరుగుతూ ఉంటే రిఫ్రాక్టివ్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. దిస్ ప్రాపర్టీ ఆఫ్ శాండ్ ఈజ్ మెజర్డ్ బై సింథెట్ పాయింట్ అట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ శాండ్. అంటే ఈ ప్రాపర్టీ ఆఫ్ శాండ్ని సెంటర్ పాయింట్ శాండ్ యొక్క సెంటర్ పాయింట్స్ని బట్టి చూస్తారు కానీ మెల్టింగ్ పాయింట్ని బట్టి చూడరు. సెంటర్ పాయింట్స్ అంటే ఏంటంటే శాండ్ యొక్క గ్రెయిన్ స్ట్రక్చర్లో ఉంటుంది సెంటర్ పాయింట్. నెక్స్ట్ పర్మియబిలిటీ మీన్స్ పర్మియబిలిటీ is ability to permit gases to escape through it. Permeability is the ability to permit gases. అంటే we should allow all the gases to escape outside. Gases outside escape అవ్వగలిగే నేచర్ని పర్మియబిలిటీ అంటాం. Permeability is a property of a moulding sand due to which it allows the gases inside the mold during solidification of casting to escape to its సరౌండింగ్స్కి ఎస్కేప్ అయ్యేలాగా లోపల మౌల్డ్ లోపల శాండ్ని పర్మియబుల్ అవ్వటాన్ని పర్మియబిలిటీ అంటారు. పర్మియబిలిటీ is a function of a size of sand particles, amount and the type of clay or bounding agent, moisture content, compacting pressure. Permeability is a function of sand and size of sand particles యొక్క సైజ్ని తెలుస్తూ ఉంటుంది. అమౌంట్ అండ్ టైప్ ఆఫ్ క్లే ఆర్ బౌండింగ్ ఏజెంట్, మాయిశ్చర్ కాంటెంట్ అండ్ కాంపాక్టింగ్ ప్రెషర్. టైప్ ఆఫ్ క్లేని బౌండింగ్ ఏజెంట్, మాయిశ్చర్ కాంటెంట్ అండ్ కాంపాక్టింగ్ ప్రెషర్. The mold must be enough porous to permit the gases to escape and avoid defects due to the entrapped gases. Permeability nature ఉంటే ఏంటంటే గ్యాసెస్ని ఎస్కేప్ అవడానికి, అవాయిడ్ డిఫెక్ట్స్ డ్యూ టు ద ఎంట్రాప్డ్ గ్యాసెస్. గ్యాస్ వల్ల ఏర్పడే డిఫెక్ట్స్ని అది కంట్రోల్ చేయగలుగుతుంది. ద రేట్ ఇన్ మిల్లీమీటర్ will pass through and the sand under the standard conditions of pressure is used as the index of permeability. The rate in millimeter per minute at which air passes through the sand under a standard condition of pressure is used as standard condition. ప్రెషర్ని స్టాండర్డ్గా అట్టిపెట్టి ఎంత ఎయిర్ 1 మిల్లీమీటర్కి పాస్ అవుతుంది అనేదాన్ని పర్మియబిలిటీ, ఇండెక్స్ ఆఫ్ పర్మియబిలిటీ అని అంటాం. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రెయిన్ సైజ్ పర్మియబిలిటీ. ఫైనర్ గ్రెయిన్ లో గ్రెయిన్ సైజ్ కనుక ఫైన్గా ఉంటే
పర్మియబిలిటీ తక్కువగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఆన్ పర్మియబిలిటీ, వాటర్ మీద పర్మియబిలిటీ ఎలా ఉంటుంది, స్ట్రెంత్ ఉంటే ఎలా ఉంటుంది, ఫ్లోయబిలిటీ ఉంటే ఎలా ఉంటుంది, పర్మియబిలిటీ ఎలా ఉంది, డిఫార్మేషన్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఎలా ఉంటే పర్మియబిలిటీ ఎలా ఉంటుందో గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ వాటర్ కంటెంట్ 2-4 పెరుగుకుంటూ పోతుంది పర్మియబిలిటీ, వాటర్ కంటెంట్ పెరిగేప్పుడు. సో ఎడిషన్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ పర్మియబిలిటీ, వాటర్ కనుక పెరుగుకుంటూ పోతే పర్మియబిలిటీ పెరుగుతూ పోతుంది. కొలాప్సిబిలిటీ. నెక్స్ట్ కొలాప్సిబిలిటీ is the ability of disintegration of cohesive mold as a result of metal shrinkage. Disintegration of cohesive mold as a result of metal shrinkage. Disintegration of మౌల్డ్ని డిసింటిగ్రేట్ చేయటాన్ని అంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెటల్ షింకేజ్. అంటే దీని కొలాప్సిబిలిటీ అంటే చొచ్చుకుపోవడం, లోపలికి చొచ్చుకుపోయే విధానాన్ని బట్టి మనకి మౌల్డ్ కనుక నీట్గా చొచ్చుకుపోలేదు, మౌల్డ్ లోపలికి కనుక మనం పోసిన హాట్ మెటల్ మౌల్డ్ లోపలికి కనుక నీట్గా చొచ్చుకుపోతే దాన్ని కొలాప్సిబిలిటీ అని అంటాం. ఆ కొలాప్సిబిలిటీ వల్ల మొత్తం కలిపి షింకేజ్ అంటే మొత్తం మౌల్డ్ అనేది ఒక్కసారిగా కొలాప్స్ అవుతుంది. కొలాప్సిబిలిటీ ఈజ్ జనరల్లీ అబ్టైన్డ్ బై ఎడిషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్. కొలాప్సిబిలిటీ ఎలా వస్తుంది అంటే ఆర్గానిక్ మెటీరియల్స్ సచ్ as glucose, sterols, etc. that burn out when these are exposed to hot metal. The combustion reduces both the volume and strength of the restraining sand. అంటే ఏంటి కొలాప్సిబిలిటీ అంటే ఎప్పుడు వస్తుంది? ఆర్గానిక్ మెటీరియల్స్ని సెల్యులోజ్, సెరల్స్ లాంటివి ఈ మనం బర్న్ అవుట్ వెన్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు హాట్ మెటల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి బర్న్ అయిపోతూ ఉంటే దాని యొక్క the combustion reduces both the volume and strength of restraining sand. సో ఆ కంబషన్ వాల్యూమ్ స్ట్రెంత్ రెండు రెడ్యూస్ అవుతుంది. Collapsibility allows sand mold to collapse automatically after solidification. Solidification అయిన తర్వాత sand mold ఆటోమేటిక్గా కొలాప్స్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆఫ్ ద క్యాస్ట్ యాజ్ వెల్ as free contraction of the casting material. కాంట్రాక్షన్ ఆఫ్ ది కాస్టింగ్ మెటీరియల్ ఫ్రీగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ద ల్యాక్ ఆఫ్ కొలాప్సిబిలిటీ hinders contraction of the cast material, resulting in tears and cracks in plastic. Lack of collapsibility లేకపోతే hinders contraction of the casted materials, casted materials contract చేయడానికి resulting in tears and cracks in trees ని రిజల్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాస్టిసిటీ ఈజ్ నోన్ యాజ్ ఫ్లోవబిలిటీ. ప్లాస్టిసిటీ అంటే ఫ్లోవబిలిటీ అని అంటాము. ప్లాస్టిసిటీ ఇస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మౌల్డింగ్ sand due to which it flows around and over the pattern to acquire the desired shape during molding. అంటే ఏంటి? ఫ్లోయింగ్ ఉన్న నేచర్ని ప్లాస్టిసిటీ అంటారు. ఇట్ ఫ్లోస్ అరౌండ్. ప్లాస్టిసిటీ ప్రాపర్టీ ఆఫ్ మౌల్డింగ్ sand due to which it flows around over a pattern to acquire the desired shape during molding. కావాల్సిన షేప్ మౌల్డింగ్ అప్పుడు కావాల్సిన షేప్ వస్తుంది. మౌల్డింగ్ షాడ్ షుడ్ బి plastic so that it flows and acquire the desired shape under pressure. మౌల్డింగ్ శాండ్ని ప్లాస్టిక్గా ఉండాలి సో దట్ ఇట్ ఫ్లోస్ అండ్ ఎక్వైర్ ద డిజైర్ షేప్ అండర్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఫ్లోస్ అండ్ ఎక్వైర్స్ ద డిజైర్ షేప్ అవుతుంది. తర్వాత ఫ్లోయబిలిటీ ఆఫ్ ది మౌల్డింగ్ శాండ్ ఇంక్రీజెస్ యాజ్ క్లే అండ్ వాటర్ కంటెంట్ ఇంక్రీజెస్. మౌల్డింగ్ శాండ్ యొక్క ఫ్లోయబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఏది? క్లే అండ్ వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫ్లోయబిలిటీ ఆఫ్ ది మౌల్డింగ్ శాండ్ పెరుగుతూ ఉంటుంది. కింద ఫ్లోయబిలిటీ చూపించాను. క్లే అండ్ వాటర్ కనుక పెరుగుతూ ఉంటే ఒకసారిగా అది తగ్గి మళ్ళీ ఫ్లోయబిలిటీ పెరుగుతూ ఉంది. సో ద గ్రాఫ్ కింద చూపించాను. యూ కెన్ సీ ద గ్రాఫ్. Cohesiveness is an ability to retain a given shape ని మళ్ళీ రిటైన్ చేసే ఎబిలిటీని ఉండడాన్ని cohesiveness అంటారు. Thus due to cohesiveness, rammed molding sand particles are bonded together once the pattern is withdrawn from the mold. ప్యాటర్న్ కనుక మౌల్డ్లో నుంచి తీసేసిన తర్వాత సేమ్ అలాగే కొహెసివ్గా ఉండిపోతాయి. అలాగే ఉండిపోవటానికి ఈ కొహెసివ్నెస్ అని అంటారు. Cohesiveness is obtained by coating the sand grains with days that become cohesive when moistened. Cohesiveness అలా అప్టైన్ అవుతుంది అంటే కోటింగ్ ద శాండ్ గ్రెయిన్స్ కోట్ చేసి విత్ క్లేస్ అంటే క్లేస్తో శాండ్ గ్రెయిన్స్ కోట్ చేయొచ్చు. దట్ బికమ్ కోహెసివ్ అండ్ మాయిశ్చర్ అంటే మాయిస్ట్ అయినప్పుడు అవి కొహెసివ్గా మారుతూ ఉంటాయి. Cohesive is of a sand is ascertained by the amount of bonding materials present such as clay in presence of moisture. Cohesiveness of sand is ascertained by amount of bonding materials present such as clay in presence of moisture. It may be green strength, dry strength, hot strength. Cohesiveness బాండింగ్ మెటీరియల్స్ యొక్క లోపల శాండ్ మనం ప్యాటర్న్కి శాండ్ తయారు చేస్తాం. మోల్డింగ్కి శాండ్ తయారు చేస్తున్నప్పుడు ఆ మోల్డింగ్లో ఉన్న
బైండింగ్ ఉన్న క్యాపబిలిటీని, బాండింగ్ మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ మధ్య ఉన్న బాండింగ్ యొక్క క్యాపబిలిటీని కొహెసివ్నెస్ బయటేస్తుంది. అది దాంట్లో కొంచెం మాయిశ్చర్ కాబట్టి ఇంకా బాండింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది. దాన్ని కూడా కొహెసివ్నెస్ అని అంటారు. గ్రీన్ స్ట్రెంత్ అంటే గ్రీన్ మీన్స్ కంటైనింగ్ వాటర్, వైల్ స్ట్రెంత్ రిఫర్స్ టు ద కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది మౌల్డ్ స్ట్రెంత్. గ్రీన్ అంటే వాటర్ ఉండటాన్ని గ్రీన్ స్ట్రెంత్ అంటారు. దానివల్ల ఏంటంటే కంప్రెసివ్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత గ్రీన్ స్ట్రెంత్ ఇది ప్రాపర్టీ ఆఫ్ గ్రీన్ స్ట్రెంత్ టు రిటైన్ ద షేప్ ఆఫ్ ది మౌల్డ్. అంటే ఇది కొహెసివ్నెస్ కూడా గ్రీన్ స్ట్రెంత్కి రిలేటెడ్ అయి ఉంటుంది. దస్ గ్రీన్ స్ట్రెంత్ రిఫర్స్ టు ద కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది మౌల్డింగ్ స్టాండ్ కంటైనింగ్ మాయిశ్చర్. గ్రీన్ స్ట్రెంత్ కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే కంప్రెసివ్నెస్ అంటే దగ్గర శక్తిని పెంచుతూ ఉంటుంది. అడిక్వేట్ గ్రీన్ స్ట్రెంత్ అండ్ టఫ్నెస్ ఇస్ మస్ట్ ఫర్ మేకింగ్ అండ్ హ్యాండ్లింగ్ ద మోల్డ్ ఆఫ్ మాయిశ్చర్. వన్స్ మనం మౌల్డింగ్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు అవి ఎట్లయితే దగ్గరగా ఉన్నాయో హాట్ మెటల్ పోసినప్పుడు కూడా అంతే దగ్గరగా అంతే ఇదిగా ఉండాలి అని అంటే ఆ మౌల్డింగ్ స్టాండ్కి గ్రీన్ స్ట్రెంత్ ప్రాపర్టీ అనేది ఉండాలి. నెక్స్ట్ డ్రై స్ట్రెంత్. When a moisture in the molding sand is completely expelled, it is called as a dry strength. డ్రై స్ట్రెంత్ అంటే ఏంటి? మాయిశ్చర్ మౌల్డింగ్ శాండ్లో ఉన్న మాయిశ్చర్ కంప్లీట్గా ఎక్స్పెల్ అయిపోతే దాన్ని డ్రై స్టాండ్ అని అంటాము. డ్రై స్ట్రెంత్ ఈజ్ ఎబిలిటీ ఆఫ్ ఎ డ్రై స్టాండ్ టు రిటైన్ ద షేప్ ఆఫ్ ది మౌల్డ్ క్యావిటీ యాజ్ వెల్ టు విత్ స్టాండ్ ద మెటాలోస్టిక్ ఫోర్సెస్. డ్రై స్ట్రెంత్ అంటే ఎబిలిటీ ఆఫ్ ది డ్రై స్టాండ్ టు రిటైన్ ద షేప్ ఆఫ్ ది మౌల్డ్ క్యావిటీ యాజ్ వెల్ యాజ్ టు విత్ స్టాండ్ ద మెటలోస్టాటిక్ ఫోర్సెస్. అంటే ఏంటి? మెటల్ వల్ల ఇంటర్నల్గా డెవలప్ అయ్యే ఫోర్సెస్ని రిటైన్ చేయడం కోసం మౌల్డ్ క్యావిటీకి డ్రై స్ట్రెంత్ ఉండాలి. ఈ మౌల్డ్ క్యావిటీకి డ్రై స్ట్రెంత్, ల్యాక్ ఆఫ్ డ్రై స్ట్రెంత్ మే అనలైజ్ ద మౌల్డ్ క్యావిటీ. ఈ డ్రై స్ట్రెంత్ లేకపోవడం వల్ల మౌల్డ్ క్యావిటీని అనలైజ్ చేస్తుంది. ఓవింగ్ టు ఎరోజన్, దానివల్ల ఎరోజన్ కన్నా అండ్ వాల్ మూవ్మెంట్ డ్యూ టు ద మెటలాస్టిక్ ప్రెషర్ ఆఫ్ మోల్టెన్ మెటల్. వాల్ మూవ్మెంట్ డ్యూ టు మెటలాస్టిక్ ప్రెషర్ ఆఫ్ ది మోల్టెన్ మెటల్. అంటే వాల్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. మెటలాస్టిక్ ప్రెషర్ ఆఫ్ ది మోల్టెన్ మెటల్ వల్ల వాల్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. హాట్ స్ట్రెంత్. Hot strength is the ability of the sand to hold the shape of a mold cavity at high temperature of sand due to the presence of molten metal in the mold. Hot strength అంటే ability of the sand to hold the shape of the mold cavity. మౌల్డ్ క్యావిటీ యొక్క షేప్ని హోల్డ్ చేయడానికి at high temperature of sand due to the presence of molten metal of the mold. మోల్టెన్ మెటల్ యొక్క ప్రెసెన్స్ వల్ల హాట్ స్ట్రెంత్ ఎబిలిటీ ఉంటుంది. హోల్డింగ్ కెపాసిటీ ఉంటే దాని హాట్ స్ట్రెంత్ ఉంది అని అర్థం. The pouring of the melt expels all the moisture present in the mold and heat of the melt increases the temperature of the molding sand to high values. The pouring melt expels the moisture present in the mold. It expels the moisture. Mold లో present అయిన moisture expel చేస్తుంది and heat of metal increases the temperature of the molding sand. Heat of the metal ఏం చేస్తుంది? Temperature of the molding sand ని పెంచుతుంది to high values. High values కి temperature of the molding sand ని పెంచుతుంది. At this stage, deformation and sand grains occur which may change the shape of the mold. ఈ స్టేజ్ వల్ల డిఫార్మేషన్ ఆఫ్ ది శాండ్ గ్రెయిన్స్ ని అక్కడ శాండ్ గ్రెయిన్స్ ఉంటుంది which may change the shape of the mold cavity. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి adhesiveness. Adhesiveness is a property of the molding sand by which it is capable to adhere to the surface of the molding flask. ప్రాపర్టీ ఆఫ్ ది క్యాపబుల్ టు ఎడ్హీర్ అంటే ఏంటి? సర్ఫేస్ ఆఫ్ ది మోల్డింగ్ క్లాస్ యొక్క సర్ఫేస్కి ఎటువంటి అడ్డుకోకుండా దాని నుంచి క్లియర్గా ఉండటానికి అడ్హెసివ్నెస్ ప్రాపర్టీ అంటారు. అడ్హెసివ్నెస్ రెండర్స్ ద శాండ్ పార్టికల్స్ క్యాపబుల్ ఆఫ్ స్టిక్కింగ్ టు సర్ఫేస్ ఆఫ్ ది మోల్డింగ్ బాక్స్ యొక్క సర్ఫేస్కి శాండ్ అంటుకోకుండా ఉండటానికి అడ్హెసివ్నెస్ ప్రాపర్టీ ఉండాలి. Because of the adhesiveness, molding sand must be held in the molding box can be multiplied as desired without any change of its falling out. ఎటువంటి ఫాలింగ్ అవుట్ లేకుండా అడ్హెసివ్నెస్ అనే ప్రాపర్టీ ఉంటే ఫ్లాస్క్కి చాలా జాగ్రత్తగా అట్లాగే మౌల్డింగ్ శాండ్ అతుక్కొని ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కాంపోజిషన్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్. సో అవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ ది మౌల్డింగ్ శాండ్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ కాంపోజిషన్. మౌల్డింగ్ శాండ్లో కాంపోజిషన్ ఎంత ఉండాలి? Material used for green sand molds consists of sand 70 to 80% to provide refractoriness. Clay ఎంత ఉండాలి? 10 to 20% clay ఉండాలి to act as a binder along with water. Impact tensile and resistance to the molding sand. తర్వాత వాటర్ ఎంత ఉండాలి? 3 to 6% వాటర్ ఉండాలి to activate the clay and provide plasticity. ప్రొవైడ్ చేయడానికి క్లేని యాక్టివేట్ చేయడానికి 3 to 6% ఆఫ్ వాటర్ ఉండాలి. ఆర్గానిక్ ఎడిటివ్స్ ఏమి ఉండాలి? 1 to 6% to enhance desired sand properties. ఆర్గానిక్ ఎడిటివ్స్ ఎంత ఉండాలి? 1 to 6% ఆర్గానిక్ ఎడిటివ్స్ ఉండాలి. మౌల్డింగ్ శాండ్ కాంపోజిషన్ మస్ట్ బి కేర్ఫుల్లీ కంట్రోల్ టు ensure satisfactory and consistent results.
Molding sand composition must be carefully controlled to ensure sand satisfactory and consistent results. Exact composition may vary slightly depending on whether casting is ferrous or non-ferrous. So exact composition మనం ఎగ్జాక్ట్ గా casting ferrous or non-ferrous కాబట్టి composition మనం ఎగ్జాక్ట్ గా కలుసుకుంటాం. Good molding sand always represents a compromise between conflict factors such as sand particles, amount of bonding agent, moisture content, organic matter. ఒక గుడ్ శాండింగ్ మౌల్డ్ ఎప్పుడు సైజుని బట్టి, బౌండింగ్ ఏజెంట్ని బట్టి, మాయిశ్చర్ కాంటెంట్ని బట్టి, ఆర్గానిక్ మ్యాటర్ని బట్టి ఈ గుడ్ శాండ్ మౌల్డ్ అనేది, గుడ్ మౌల్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ మౌల్డ్ శాండ్ క్లే. సో క్లే ఈజ్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ఎ బైండింగ్ ఏజెంట్ ఇన్ ద మౌల్డింగ్ శాండ్ టు ప్రొవైడ్ ద స్ట్రెంత్. క్లే అంటే ఎలా వాడతాం? బైండింగ్ ఏజెంట్గా వాడతాం. ఈ మోస్ట్ పాపులర్ టైప్స్ ఆఫ్ క్లేస్ ఆర్, చాలా వరకు క్లేస్ ఏమేమి అంటే ఫైర్ క్లే అంటాం, క్యోలైనైట్ అంటే ఫైర్ క్లే, మెల్టింగ్ పాయింట్ రేంజ్ ఫ్రమ్ 175 to 1750 to 1785 degree 7 degrees centigrade. బెంటోనైట్ మెల్టింగ్ పాయింట్ 1250 to 1300 degrees ఉంటుంది. సో అదే సోడియం బెంటోనైట్ అయితేనేమో వెస్ట్రన్ బెంటోనైట్, కాల్షియం బెంటోనైట్ అంటారు, సదరన్ బెంటోనైట్ అంటారు. బెంటోనైట్ కెన్ అబ్జర్వ్ మోర్ వాటర్ విచ్ ఇంక్రీజెస్ ఇట్స్ బాండింగ్ పవర్. బెంటోనైట్ కనుక వాడితే కనుక మనకి ఎక్కువ ఎక్కువ వాటర్ని తీసుకోగలుగుతుంది. సోడియం ప్రొడ్యూసెస్ బెటర్ స్వెల్లింగ్ ప్రాపర్టీస్, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది 10 to 20 times. హై డ్రై స్ట్రెంత్ విచ్ లోవర్స్ ద రిస్క్ ఆఫ్ ఎరోజన్. సోడియం బెంటోనైట్ కనుక వాడితే ఎరోజన్ రిస్క్ ఉండదు, బెటర్ హై స్ట్రెంత్ ఉంటుంది. బెటర్ టాలరెన్స్ ఆఫ్ వేరియస్ వాటర్ కాంటెంట్, లో గ్రీన్ స్ట్రెంత్ అండ్ హై రెసిస్టెన్స్ బర్న్అవుట్స్లో రెడ్యూసెస్ క్లే కాంపోజిషన్ రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కాంట్రాస్ట్ కాల్షియం బెంటోనైట్స్ హ్యావ్ లో డ్రై స్ట్రెంత్ అండ్ హై గ్రీన్ స్ట్రెంత్. కాల్షియం కనుక అయితే డ్రై స్ట్రెంత్ తక్కువగా ఉండి గ్రీన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. సో కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ మోల్డింగ్ శాండ్ అండ్ వాటర్. వాటర్ అంటే ఏంటి? వాటర్ ఎడిటివ్స్ క్లే సో దట్ వాటర్ యాక్టివేట్స్ క్లే సో దట్ ఇట్ డెవలప్స్ ద నెసెసరీ ప్లాస్టిసిటీ అండ్ స్ట్రెంత్. వాటర్ ప్లాస్టిసిటీని స్ట్రెంత్ని డెవలప్ చేస్తుంది. ఇక్కడ పక్కన వాటర్ ఉన్న దాన్ని బట్టి ఫ్లోయబిలిటీ ఎలా ఉంటుంది, పర్మియబిలిటీ ఎలా ఉంటుంది, డిఫార్మేషన్ ఎలా ఉంటుంది, స్ట్రెంత్ ఎలా ఉంటుంది అనేది ఆటోమేటిక్గా గ్రాఫ్లో చూపించాను. సో అమౌంట్ ఆఫ్ వాటర్ యూజ్ షుడ్ బి ప్రాపర్లీ కంట్రోల్డ్. వాటర్ ఇన్ ద మౌల్డింగ్ శాండ్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ టెంపరింగ్ వాటర్. వాటర్ ఇన్ ఎక్సెస్ as ఫ్రీ వాటర్. వాటర్ ఎక్సెస్గా ఉంటే అది ఫ్రీ వాటర్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్డ్ బై క్లే helps in bonding while the remainder up to a limit helps in improving the plasticity. అంటే పార్ట్ ఆఫ్ వాటర్ బాండింగ్కి ఉపయోగపడితే రిమైనింగ్ ఇంప్రూవింగ్ ప్లాస్టిసిటీ పెరగడానికి ఇంప్రూవ్ అవుతుంది. ఎక్సెసివ్ వాటర్ డిక్రీజెస్ ద స్ట్రెంత్ అండ్ ఫార్మబిలిటీ. ఎక్కువ వాటర్ కనుక అయితే స్ట్రెంత్ ఫార్మబిలిటీని డిక్రీజ్ చేస్తుంది. నార్మల్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఆర్ ఫ్రమ్ 2 to 8%. 2 నుంచి 8% వాటర్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ కాంటెంట్ ఆన్ శాండ్ ప్రాపర్టీస్ అండ్ గ్రీన్ స్ట్రెంత్. వాటర్ కాంటెంట్ని, శాండ్ ప్రాపర్టీస్ని, గ్రీన్ స్ట్రెంత్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎడిటివ్స్ కనుక మనం వాడితే ఎడిటివ్స్ ఆర్ యాడెడ్ టు శాండ్ టు ఎన్హాన్స్ ద స్పెసిఫిక్ ప్రాపర్టీస్. Since molten material is often reclaimed and recycled, the temperature of the mold during pouring and solidification is also important. Inorganic materials are such to provide collapsibility. A portion will burn during the pour. Some of the mold materials may have to be discarded and replaced with a new one. సో మనం వాడే ఎడిటివ్స్ ఏంటంటే మొలాసిస్ వాడితే కనుక ఎన్హాన్స్మెంట్ ఆఫ్ బెంచ్ లైఫ్ అండ్ రెసిస్టెన్స్ టు డ్రైయింగ్ అవుట్. మొలాసిస్ కనుక వాడితే, సెరల్స్ కనుక వాడితే, సీరియల్స్ కనుక వాడచ్చు, ఇథిలిన్ గ్లైకాల్ కనుక వాడచ్చు, ఐరన్ ఆక్సైడ్ వాడచ్చు, సిలికాన్ ఫ్లవర్ వాడచ్చు, కోల్ డస్ట్, సిలికా ఫ్లవర్, సెరల్స్, సాల్వెట్స్. ఇప్పుడు కనుక మనం ఐరన్ ఆక్సైడ్ వాడితే హాట్ స్ట్రెంత్ డెవలప్మెంట్ ఉంటుంది. అదే కనుక కోల్ డస్ట్ అని సర్ఫేస్ ఫినిష్ అండ్ రెసిస్టెన్స్ టు ద మెటల్ పెనట్రేట్ కొద్ది సర్ఫేస్ ఫినిష్ నీట్గా వస్తుంది. అదే సాడస్ట్ వాడితే కొలాప్సిబిలిటీ అండ్ రెసిస్టెన్స్ టు ఎక్స్పాన్షన్ డిఫెక్ట్స్ కొలాప్సిబిలిటీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ ఎడిటివ్స్ వాడేటప్పుడు సెరల్స్ వాడితే ఏంటి, గ్రౌండ్ పించ్ వాడితే ఏంటి, ఈ గిల్సోనైట్ వాడితే ఏంటి, ఈ సీకోల్ వాడితే ఏంటి, వుడ్ ఫ్లవర్, ఫ్యూయల్ ఆయిల్, తర్వాత సిలికాన్ ఫ్లవర్, పెర్లైట్, ఐరన్ ఆక్సైడ్, మొలాసిస్, ఇవన్నీ ఒక్కొక్కటి వాడితే ఏంటి ఎడిటివ్స్ వల్ల యూజ్ ఏంటి, వాట్ ఈస్ అన్ ఈచ్ sand can be coated uniformly with additive agent. This additive by putting the ingredients through a muller
and device that needs rolls and sticks the sand after mixing the sand. అంటే ఎడిటివ్ని ఎలా వాడతారు, ఎంత కాన్స్టెంట్లో వాడుతూ ఉంటారు, శాండ్ ఎంత వాడతారు, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో ఒక్కొక్క ఎడిటివ్ గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. క్లోజ్ 27 30